హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మైసూర్ బోండా అండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. ఇవి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయినా, ఈవినింగ్ స్నాక్స్‌లోకి అయినా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా ఈజీగా ఈ బోండాలని తయారు చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయితే హోటల్‌లో వేసే బోండాలాగానే పర్ఫెక్ట్‌గా ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. మరి ఇంత సింపుల్‌గా ఉండే ఈ బోండాలని ఎలా తయారు చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ బోండాలని తయారు చేసుకోవడం కోసం పుల్లగా ఉండే పెరుగుని తీసుకోవాలి. ఒక కప్పు వరకు పుల్లగా ఉండే పెరుగుని తీసుకున్నాను. ఇందులోకి పావు టీ స్పూన్ వరకి వంట సోడాని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ వంట సోడా పెరుగులో బాగా మిక్స్ అయ్యి నురగగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1:30 కప్పుల మైదాని తీసుకోవాలి. ఈ మైదాని వేసుకున్న తర్వాత విస్కర్‌తో ఒకసారి ఉండలనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చేత్తోనే ఈ పిండిని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 2, 3 నిమిషాల పాటు ఈ విధంగా వేగంగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల బోండాలు లోపల పిండి పిండిగా ఉండకుండా బాగా వస్తాయి. అలాగే పిండి అనేది ఆరిపోకుండా ఈ విధంగా పైన కొంచెం ఆయిల్‌ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి గంట నుండి 2 గంటల పాటు నాననివ్వాలి. ఒక గంట తర్వాత మళ్ళీ ఇందులోకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని, కొద్దిగా జీలకర్రని, వామును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి బోండాలనేవి బాగా గుల్లగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్‌ని హీట్ చేసుకొని ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బోండాలా వేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో పిండిని వేయగానే ఇలా బెలూన్స్ లాగా పైనకు వస్తూ ఉంటాయి. ఇలా వస్తేనే బోండాలనేవి లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి. లేదంటే బోండాలు లోపల పిండి పిండిగా ఉంటాయి. ఇలా బాగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని బోండాలని రెడీ చేసుకోవాలి. మైదా పిండి అన్‌హెల్తీ అంటారా? ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులెండి. రెగ్యులర్‌గా మాత్రం ఈ మైదా పిండిని అస్సలు యూజ్ చేయొద్దు. ఈ బోండాలని పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నిటిని రెడీ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మార్నింగే పిండిని కలిపి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఈజీగా ఈ బోండాల్ని రెడీ చేసి ఇవ్వచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.